నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఓ చక్కని వేదిక అన్నారు ఎమ్మెల్యే గణబాబు. ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి చదువుకున్న యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో యువత ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు వారికి ఉద్యోగాలు కల్పించి సమాజంలో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఏర్పాటు చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తూ 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరికైనా వారి అర్హతను బట్టి తగిన ఉద్యోగాన్ని ఈ జాబ్ మేళా ద్వారా కల్పిస్తున్నామన్నారు. చేయాలని జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్గనైజ్ చేయాలని అటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా ఈ ఆపర్చునిటీస్ చదువుకున్నటువంటి విద్యార్థులకి అది 10th నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇతరత్ర ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పై పెట్టడం వల్ల ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ వేదిక నేను లాస్ట్ టైం గోపాలపట్నంలో ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేసాం. 60 కంపెనీలు వచ్చినాయి. సుమారు 3200 రిజిస్ట్రేషన్ అయితే 1500 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో అది సక్సెస్ కావడంతో నేను కూడా వెంటపడడం జరిగింది. ప్రతి 3 నెలలకి తప్పనిసరిగా ఇది మంచి ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం చెప్పినా అది ఆచరణలో కూడా తీసుకురావాలని చెప్పి ట్రై చేసాం. ఈరోజు కూడా ఒక 10 కంపెనీస్ ఇవాళ రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఒక 300 పైన యువత ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా